కట్ చేస్తే 'పుష్ప 2' రిలీజ్ అప్పుడు జరిగిన తొక్కిసలాట అయ్యుండొచ్చు, అప్పుడు జరిగిన ర్యాలీలు అయ్యుండొచ్చు, రేవంత్ రెడ్డి గారి పవర్ అయ్యుండొచ్చు. అన్నీ, అన్నీ ఒక దగ్గరికొచ్చేసి అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్ దాకెళ్ళి, ఆ రోజంతా పోలీస్ స్టేషన్‌లో నించొని, కూర్చొని గవర్నమెంట్‌కి సమాధానం చెప్పి రావాల్సిన పరిస్థితొచ్చింది. ఆ తర్వాత జరిగిన ఒక ప్రెస్ మీటు ఇంకా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఒక పవర్‌కి, ఒక స్టార్డమ్‌కి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఒక బ్యాలెన్సింగ్ ఉండాలి. ఆ బ్యాలెన్సే అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారనే ఒక వ్యక్తి చాలా బ్రెయిన్ ఉన్న వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. కట్ చేస్తే అక్కడ ఒక పక్క నేషనల్ అవార్డ్ వస్తే, ఇంకో పక్క తెలుగులో గద్దర్ అవార్డ్స్. తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా చేసిన గద్దర్ అవార్డ్స్ 10 సంవత్సరాలు చేశారు. అది మామూలు విషయం కాదు. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్ గారు ఒకే వేదికపై వచ్చి ఒక అవార్డు ఇవ్వాల్సొచ్చింది. అంతే. పవరు, స్టార్డమ్ 2 ఒక వేదిక మీద కలిసాయి. అక్కడి నుంచి అంతా మామూలే. మళ్ళీ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇదంతా అవ్వటానికి చాలా ఓపిక కావాలి. చాలా పేషెన్స్ కావాలి. అయన్నీ గూడా ఉంది ఎవరికి? అల్లు అరవింద్ గారికి. అందుకనే ఆయన చాలా ఆలోచించి, ఆచితూచి అడుగులేసి, ఆచితూచి మాట్లాడతారు ఎప్పుడు కూడా. అదే నిజమైంది. ఈ రోజున అల్లు సినిమాస్ స్టూడియోకి ఎవరైతే గత 1 ½ ఇయర్ బ్యాక్ గొడవలు జరిగి ఏమైపోతది? అల్లు అర్జున్ గారి కెరీర్ ఏమైపోద్ది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అల్లు అర్జున్ గారి మధ్యలో వచ్చిన గొడవల వల్ల ప్రేక్షకుల్లో ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది? అలాగే ఓట్లేసే ఓటర్ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటది అని చెప్పేసి, సగం అల్లు అర్జున్ గారికి సపోర్టింగ్‌గా కొన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడటం మనందరం కూడా చూసాం. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు మొన్న జరిగిన 'గద్దర్' అవార్డ్‌లో అల్లు అర్జున్ అండ్ రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడుకున్నారు. ఇది ఒక రాజకీయ చతురతకి, ఒక నేర్పరితనానికి, ఒక స్టార్డమ్‌కి, ఒక ఓపికకి ఎన్నిటికి సరైన సమాధానమే ఇదంతా. మనం కళ్ళ ముందు చూస్తుందంతా కూడా. అందరం కలిసుంటేనే కరెక్ట్‌గా విషయం అంతా కూడా ముందుకెళ్తదని చెప్పేసి చెప్పుకుంటూ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఒక ఇద్దరు పోరాట యోధులు సరిగ్గా నించొని కరెక్ట్‌గా గేమ్ ఆడితే ఎలా ఉంటదో రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ కూడా గమనించారు.